వచ్చాడు. ఇంకా రాలేదంటా అనుకున్నాను. వచ్చావా? దా ఇదిగో ఇవాళ మాట్లాడద్దు. నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. ఏంటది? దానికంటే ముందు ఓ గిఫ్ట్ ఇవ్వాలి. గిఫ్టా? మధురమైన జ్ఞాపకాలు, స్వీట్ మెమరీస్. ఇదిగో ఈ ఫోటో చూసావా? చిన్నప్పుడు అట్ల తద్ది రోజున తీయించుకున్న ఫోటో. నేను చూడు ఎలా ఉన్నాను. బాగానే ఉన్నావు, కానీ ఈ చీవుడు ముక్క ఎవరు? ఇంకెవరు? నువ్వే. అవును, నేనే కదా. ఇది సంక్రాంతి రోజు అత్తయ్య నీకు తలాంటున్నప్పుడు తీసిన ఫోటో. ఈ ఫోటో చూసావా? నీ బర్త్డేకి మావయ్య అత్తయ్య కేక్ తినిపిస్తున్న ఫోటో. ఈ ఫోటో నేనే తీశాను. అంత చిన్న వయసులో తీసావా? మరేమనుకున్నావు, మన టాలెంట్. అందుకేగా మన లెవెల్ 10 రూపాయల కెమెరా దగ్గర నుంచి 10 లక్షల కెమెరా వరకు పెరిగిపోయింది. ఈ ఫోటోలో ఉంది. నీ ఫోటో ఎగ్జిబిషన్ అయిపోయిందా? అయిపోయింది, కానీ నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నానే. నీకు వేరే పని లేదా? వెళ్ళి పని చూసుకోపో. ఏరా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాడమ్మా. వెంటనే వెళ్ళిపోతానంటే నేనే ఆపాను. ఏరా, ఇవాళ నా పుట్టినరోజు మర్చిపోయావా? వచ్చేప్పుడు గుర్తుందత్తయ్య, ఇక్కడికి రాగానే మర్చిపోయాను. అమ్మా, ఇందాక నువ్వేమన్నావు? కంటిని రెప్ప కాపాడుతుంది, కానీ రెప్పను కన్ను చూడలేదు అన్నావు కదా. నేనేదో సరదాగా అన్నానమ్మా. నీ బర్త్డే నాకు తెలీదా? చూడు, బర్త్డే గిఫ్ట్ ఎలా తయారు చేశాను. మధురమైన జ్ఞాపకాలు, స్వీట్ మెమొరీస్. ఇది చూసావా? బావా నేను ఉయ్యాలూగే ఫోటో. ఇది నా బర్త్డేకి నువ్వు నాన్న నా కేక్ తినిపిస్తున్న ఫోటో. ఇవన్నీ నీకు ఎక్కడివే? ఎక్కడివేంటి, ఇల్లంతా వెతికి మరీ బయటికి తీశాను. బావ దగ్గర నుంచి కొన్ని కలెక్ట్ చేశాను. ఇవన్నీ కలిపి కంప్యూటర్లో స్వయంగా నేనే ఫీడ్ చేసి కొన్ని కాపీలు తీశాను. ఎలా ఉన్నాయి? బాగున్నాయమ్మా, చాలా బాగున్నాయి. చూసావంటారా దాని తెలివి? చాలా. ఏ విషయంలోనూ తొందరగా బయటపడదు, అంతా సస్పెన్స్. సస్పెన్స్ కాదు, హర్రర్. పాయసం ఇవ్వడమే మర్చిపోయాను. ఇటు ఇవ్వమ్మా. వద్దత్తయ్య, నువ్వు ఇక్కడ ఉండు. ఏరా, నాకు పాయసం వద్దు, ఏవద్దు. నువ్వు ఇక్కడ సెక్యూరిటీగా ఉంటే చాలు. తెక్కగొన్నా సెక్యూరిటీగా ఉంటావేంట్రా? మీరిద్దరు చక్కగా కబుర్లు ఆడుకోండి, ఇప్పుడే వస్తాను. కబుర్లా నబ్బు ఉందా? ఆగో, నీకు వేరే పని లేదా? వెళ్ళి పని చూసుకో అని అడగబోతున్నావు కదూ. వెరీ గుడ్. రాను రాను నన్ను బాగా ఫాలో అవుతున్నావు. క్యారీ ఆన్. అమ్మో అమ్మో, ఎంత డ్రామా. చిన్నప్పుడు గోకులంలో రాధలాగుండేది, పెద్ద అయిపోయిన తర్వాత లంకలో రాక్షసులాగా తయారైపోయింది. ఇంకా వెళ్ళదా? వెళ్తున్నా.